ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంలికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మేమంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పే విషయం ఏంటంటే సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయి. ప్రధానంగా లగ్నాన్ని బట్టి అంతా కూడా జాతకాన్ని అంతా కూడా ఏ రకంగా మనమంతా కూడా పరిష్కారం ఆచరించాలి, మీకు వివాహ యోగం కావాలన్నా లగ్నాన్ని బట్టి జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. మరియు గృహయోగం కావాలన్నా, స్థిరాస్తి కావాలన్నా, భూసంపద కావాలన్నా, గృహయోగం అంతా కూడా మీకు శీఘ్రంగా సిద్ధించాలన్నా లగ్నాన్ని బట్టి చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా, సంపూర్ణమైన రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయాలి. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కులదేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రాబడుతుంది. ప్రధానంగా రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి అంతా కూడా జన్మజాతకంలో గజకేసరి యోగం ఉందా, బృహస్పతి స్థానంలో ఉన్నారా, ఏ దశలో యోగకరంగా ఉంది, దశానాథుడు ఏ స్థానంలో ఉన్నారనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జ్యోతి సిద్ధాంతులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల మీ మనోరథాలంతా కూడా తీరడానికి, మనోవాంఛలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రావి చెట్టుకి, వేప చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆ వృక్షరాజనికంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం మరియు ఇప్పనున్నతో దీపారాధన చేయడం వల్ల, మహాలక్ష్మి అష్టకానికి కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకు రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా చదవడం వల్ల కూడా శీఘ్ర గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సంతానకారకుడైన బృహస్పతి మరియు పంచమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది. ప్రధానంగా కొన్ని జాతకాలకంతా కూడా ఇక్కడ అంగారకుడు బలహీనపడిన, పంచమ స్థానంలో శుక్రుడు అంగారకుడు గాని కలియుకుతో ఉన్న, రాహు గాని అంగారకుడు గాని కలియుకుతో ఉన్న ఆలస్య సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమాధిపతి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహ స్థానాలంతా కూడా సప్తమ స్థానంగా కేంద్రం చెప్తుంది. లగ్న చక్రవశాత్తు నవాంశ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ జాతకాన్నంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, గృహయోగ ప్రాప్తి, సంతాన యోగ ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. లగ్నాన్ని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాశిని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి, ఆనందకరమైన జీవితం జీవించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య యోగాలు, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ నమః. తులారాశి జాతకులకి లగ్న చక్రవశాతం మీకంతా కూడా చూసుకుంటే, జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. తులా లగ్నం అయితే కనుక తులా లగ్నం చూసుకోండి. రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. లగ్న చక్ర ప్రకారంగా జాతకం అనేది ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క చతుర్థ స్థానం అనేది లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి గురించి కానీ, గృహయోగం గురించి కానీ, తర్వాత మాతృమూలకమైన స్థిరాస్తి గురించి కానీ అని చెప్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క చతుర్థాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, జాతకరీత్యా మీకు ఏమైనా ప్రధానమైన దోషాలు కానీ, ఇక్కడ కాలసర్ప దోషాలు కానీ, పితృశాపాలు కానీ, పితృదోషాలు కానీ, మాతృమేరమైన దోషం కానీ, ఏమైనా కాలసర్ప దోషాలు ఏమైనా జాతకం ఉందా లేదా అని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి యోగాలు అనేది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా శుభవీక్షణ ఉంటాయి కనుక స్థిరాస్తి లాభాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి, శుక్రుడు అత్యంత యోగకరంగా ఉండాలి. లక్ష్మీకారకుడు అంతా కూడా తులారాశి కాదు. చెప్పు, ఆగు, కంటిన్యూషన్ చెప్తా. అక్కడ వాయిస్ వస్తుంది, అక్కడ కట్ చేసుకోవాలి మళ్ళీ. తులారాశి జాతకులకి ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా జగన్మాత ప్రీతికరంగా మహాకాళి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా కూడా కాలభైరవ స్వామికి అంతా కూడా భస్మాభిషేకం చేయడం, వడమాలనంతా కూడా సమర్పించడం, కూష్మాడ దీపాన్ని వెలిగించడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం 3 రోజులంతా కూడా ఈ యొక్క గురువారం, శుక్రవారం అంతా కూడా
చదువుకోవడానికి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః, ధ్రాన్ దత్తాత్రేయాయ నమః, ఓం ధ్రాన్ దత్తాత్రేయాయ నమః, ధ్రాన్ దత్తాత్రేయాయ నమః, ధ్రాన్ దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడం వల్ల ఈ యొక్క రంగం ఉంది. తులారాశి జాతకులకి ప్రధానంగా జాతకరీత్యా ప్రధానమైన దోషాలు ఉన్నాయి, లేదా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు. ప్రత్యంగరాదేవి శాంతి పూజలు చేసుకోవడం వల్ల శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర యోగకరమైన జీవితం జీవించడానికి, అదృశ్య యోగం పట్టడానికి అత్యంత యోగకరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకంలో మంచి యోగాలంతా కూడా పట్టడం ప్రధానంగా అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి మరియు బుధ భగవానుడు, శనీశ్వరుడు అంతా కూడా అత్యంత యోగకరమైన పాత్ర అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క శనీశ్వరుడు, బుధ భగవానుడు, శుక్రుడు యోగకరంగా బలంగా ఉన్నప్పుడు మీకంతా కూడా గోచారీత్యా కానీ జాతకరీత్యా కానీ ఈ 3 గ్రహాలు అత్యంత యోగకరంగా ఉండాలి. ప్రధానంగా మీరు జాతకరీత్యా కూడా లగ్న చక్ర ప్రకారంగా పచ్చ రాయిని ధరించడం వల్ల, కుడి చేతి చిటికిన వేలు ధరించడం వల్ల, లగ్న ప్రకారంగా జాతకాన్ని జ్యోతిష సిద్ధాంతాలకంతా కూడా చూపించుకొని ధరించడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మీకు లాభాలు గణించడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాన్ని దర్శించుకోవడం వల్ల, మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకోవడం, ప్రధానంగా శక్తిపీఠాన్ని కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం అంతా కూడా దర్శించుకోవడం మాత్రం చేత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో అర్చించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా జాతరీత్యా ఈ యొక్క అష్టమ స్థానంలో దోషం ఏమైనా ఉందా అంటే, స్త్రీలకైతే కనుక అష్టమ స్థానంలో దోషం అంతా కూడా ఇక్కడ మాంగళ్య దోషం అంటారు దీనంతా కూడా. ఈ దోషం ఉందా లేదా అని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన విధానం చేసుకోవడం, ప్రధానంగా ముత్తైదువులకంతా కూడా తాంబూలం ఇవ్వడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు. సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు, మహాగణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకం అనేది ప్రధానమైన పాత్ర అనేది చెప్పడం జరుగుతుంది. మీ జాతకం అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తుండాలి. తద్వారా జాతకంలో ఉన్న దోషాలంతా కూడా నివారణ అయినప్పుడు మీకంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కుబేర అనుగ్రహం కోసం, లక్ష్మీ కుబేర అనుగ్రహం కోసం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఉండ్రాళ్ళంతా కూడా గణపతికి అంతా కూడా ప్రీతికరంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, గణపతి అదర్శిష మంత్రంతో, మహాగణపతి యొక్క మూలమంత్రంతో, ఈ యొక్క ఉండ్రాళ్లతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క రావి చెట్టు దగ్గర ఆవునీతి దీపారాధన చేయడం, ఖడ్గమల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గోమాత సేవ చేస్తూ ఉంటారో, మహాగణపతి ఆరాధన చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా సింధూరాభిషేకాది కార్యక్రమాలు, తమలపాకు పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రధానంగా వారాహిదేవి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవి నమః, వార్తాళి నమః, సమయ సంకేతాయ నమః, వరాహముఖి నమః అనే నామాన్ని ప్రయత్నించడం కూడా జపాన్ని ఆచరించుకోండి. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో అంతా కూడా అన్నాభిషేకం చేయడం, చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా కలుగుతుంది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, లగ్న చక్ర ప్రకారంగా చతుర్థ స్థానము మీకంతా కూడా గృహయోగ కారణంగా చెప్తుంది. పంచమ స్థానం అంతా కూడా సంతాన యోగము, ఈ యొక్క వృత్తిలో, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, మంచి ఉద్యోగం అంతా కూడా ఎప్పుడు సిద్ధిస్తుంది, ఉద్యోగ కారకత్వం గురించి చెప్తుంది. స్థిరాస్తి లాభాలు, ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గురించి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కానీ, ప్రధానంగా విశేషంగా వ్యాపారంలో లాభాల గురించి కానీ పంచమ స్థానం కేంద్రంగా చెప్తుంది. ప్రధానంగా వ్యాపార స్థానం అంతా కూడా చూసుకుంటే షష్ఠ స్థానం, 6వ స్థానం చెప్తుంది. వివాహ యోగం సిద్ధించాలన్నా 7వ స్థానం అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగము, ప్రధానంగా ఆయు ప్రమాణం గురించి చెప్పేదంతా కూడా 8వ స్థానం గురించి చెప్తుంది. దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సౌభాగ్య స్థానం అంటారు, ప్రధానంగా మాంగళిక దోషం అనేది ఉందా లేదా, అష్టమ స్థానము, చతుర్థ స్థానము, మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ స్థానము, లగ్న స్థానము, ద్వాదశ స్థానంలో అనేది చెప్తాం. ప్రధానంగా
ఇక్కడ అంగారక దోషం ఉందా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా స్త్రీ దోషం అనేది ఉందా, స్త్రీ శాపం అనేది ఉందా, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ప్రధానంగా సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని అన్వయం చేసుకొని లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా చూసుకొని ఏ దశ నడుస్తుంది, దశాశిషం అంతా కూడా ఈ రకంగా ఉంది, అంతర్దశ ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ దశాభుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంది, ఎప్పుడు అనుకూలత పెరుగుతుంది అనేది పూర్వజన్మ పుణ్యం బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆరాధన పడి ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా విశేషంగా ఈ జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా జన్మ దోషము, కర్మ దోషం అనేది ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వీకుల యొక్క ఆశీర్వాదం బట్టి సంతాన యోగం, కళ్యాణ యోగం అనేది ఆధారపడి ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, మీ జాతకరీత్యా పితృదోషం కానీ, పితృశాపం కానీ, నవమస్థానంలో రాహు కానీ, కేతు కానీ సంచారం చేసినప్పుడు, చతుర్థంలో రాహు కానీ, చంద్ర రాహు కలయిక అనేది ఉన్నప్పుడు ఇక్కడ పితృదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది. ఈ యొక్క దోషానికంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా ప్రయాగ్రాజ్ దగ్గర కానీ, మరియు ఇక్కడ కాశీలో కానీ మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఆరాధన చేయడం, ప్రధానంగా ఎవరైతే గోకర్ణంలంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం, పిఠాపురం దగ్గరంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. జన్మ జన్మాంతరమైన పితృదోషము, పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషం ఉందా లేదా అని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. లగ్న చక్ర ప్రకారంగా, చంద్రలగ్న ప్రకారంగా, శుక్రలగ్న ప్రకారంగా అంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు, దానికంతా కూడా పరిష్కారం అసలు అంగారక దోషం ఉందా లేదా అనేది లగ్నాన్ని బట్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. అంగారక దోషం అనేది కాకుండా చంద్రుడు ఏ బలంగా, చంద్రబలం ఏ రకంగా ఉంది, బృహస్పతి బలం ఏ రకంగా ఉంది, శుక్రుడి యొక్క బలం ఏ రకంగా ఉంది, కలత్త కారకుడైన శుక్రుడంతా కూడా యొక్కరంగా ఉన్నాడా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, శని భగవానుడి యొక్క దృష్టి ఉందా లేదా, త్రిపాద దృష్టి ఉందా లేదా, సప్తమ స్థానం మీద ఉందా లేదా, ద్వితీయ స్థానం ఉందో, ప్రధానంగా సప్తమ స్థానం కానీ, అష్టమ స్థానం మీద కానీ, ఈ యొక్క దశమ స్థానం మీద కానీ ఈ యొక్క శనీశ్వరుడు దృష్టి అనేది ఉంటే వివాహం ఆలస్యం అవడానికి, వృత్తిలో అభివృద్ధి ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. వారాహిదేవి నవరాత్రుల్లో మీరంతా కూడా వారాహిదేవిని అంతా కూడా విశేషంగా సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. దండనాథాయ నమః, వారాహిదేవి నమ, వార్తాళిని నమ, సమయ సంగీతాయ నమ, ప్రోక్తిన్యే నమ నామాలతో ప్రతినిత్యం కూడా వారాహిదేవిని అంతా కూడా ఆరాధన చేసుకోవడం, వారాహిదేవికి విశేషంగా చిత్రపటాన్ని పెట్టుకొని విశేషంగా వీరంతా సాత్వికమైన ఆరాధన చేయడం, పువ్వు కానీ, పండ్లు కానీ, అమ్మవారికి బెల్లం కానీ, బెల్లం పరమాన్నాన్ని కానీ నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, విశేషమైన శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది కరితలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. నవగ్రహాలకి అభిషేకం చేయించడం, ఆవునేత దీపారాధన నవగ్రహాల దగ్గర ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర ఇప్పనతో దీపారాధన చేయడం, ఖడ్గవాన స్తోత్రాన్ని పఠించుకోవడం, ప్రధాన శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల ఎవరైతే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా శ్రీశైలంలో ఆచరిస్తూ ఉంటారో, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, విశేషమైన పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. మేషా ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మదోష నివారణార్థం శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా అన్నదానం చేయండి, గోమాత సేవ చేయండి, గోదానాన్ని చేయండి. ప్రధానంగా గోమాతనంతా కూడా దానం చేసుకోవడం మాత్రం చేత శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పసుపుతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, పసుపుతోటి, గంధంతోటి, నారికేల జలంతోటి, ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మణిదీపేశ్వరి వర్ణ ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో శీఘ్రంగా గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః, ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగము, గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి ఆరాధన వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజీవ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రాన్ని, లగ్న చక్రాన్ని, నవాంశ చక్రాన్ని అన్ని కూడా అన్వయం చేసుకొని జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మీదంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశేషంగా మీరంతా కూడా పూర్వజన్మ పుణ్యయోగాన్ని అంతా కూడా సిద్ధించడానికి పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనానంతా కూడా చేసుకోండి. ప్రధానంగా విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడం విశేషంగా పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అందరు కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆచరిస్తే మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మపరమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగర దేవి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి శీఘ్ర మనోవాంఛలంతా కూడా తీరుతాయి.
సంకల్ప సిద్ధి కలుగుతుంది, కార్య సిద్ధి కలుగుతుంది, రాజ్యయుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, ధ్రాం దత్తాత్రేయాయ నమః.